బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ నాయకులకు మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, కాంగ్రెస్ నాయకులు గాజులు తొడుక్కోలేదని అన్నారు. అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్లతో నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల చొప్పున పంపి అగ్నిగుండం చేస్తామంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిద్రపోవడం లేదని, చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. తొత్తులని పంపించి అసెంబ్లీలో ఏ రకమైన బీభత్సం నిన్న చేశారో మీరు చూశారు. దళితుడని కూడా చూడకుండా స్పీకర్ గారి మీద ఎలా ఆ పుస్తకాలు ఇసిరేశారో ప్రత్యక్షంగా మీరు అందరూ టీవీల్లో చూశారు. వాళ్ళకి ఇష్టం లేదు, కొత్త చట్టం తేటం వాళ్ళకి ఇష్టం లేదు. పాత చట్టంతోనే ఉంటే వాళ్ళు దోచుకున్న లక్షలాది భూముల ఎకరాలు కాపాడుకోవాలి అంటే కొత్త చట్టం వస్తే ఆ భాగోతం బయటపడుతుందని, ఏదో ఒక కేసు మీద చర్చించాలని దానికోసం పెద్ద గలాట అసెంబ్లీలో చేశారు. రాష్ట్ర ప్రజలంతా చూశారు. గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, అయినా సిగ్గురాలే. మళ్ళీ అదే పద్ధతి, అదే ఒడవడితో ముందుకు నడుస్తున్నారు. నిన్న ఒక దగ్గర విన్నా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండం అవుద్దట. ఎందుకు అగ్నిగుండం అవుద్దో, ఎందుకు అగ్నిగుండం చేయాలి అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాల. ఆనాడు అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్ల డబ్బులను పెట్టి ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు పంపించి సామాన్య ప్రజలకి ఆ డబ్బును ఎర్రగా చూపి అగ్నిగుండం చేయాలని ఆనాటి అధికారంలో ఉన్న నాయకులు, ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో అని చెప్పుకుంటున్న నాయకులు ఆ డబ్బు అహంకారాన్ని చూసి అగ్నిగుండం చేస్తామని అంటున్నారు. ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు. కాంగ్రెస్ శ్రేణులేమి గాజులు తొడిగించుకొని లేరు. అగ్నిగుండం చేస్తే ప్రజల్లో ప్రతి దానికి గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్తారని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియదు.